నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీట్ లో పాల్గొన్న హరీష్ రావు. హైదరాబాద్ లో వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు. వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. రిపోర్టర్ పై గౌరీ కిషన్ ఆగ్రహం, మద్దతుగా నిలిచిన ఖుష్బూ. సినిమా హీరోలను జైల్లో పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సినిమా కార్మికులకు వంగి దండాలు పెడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 3 ఏళ్ల పాటు నరకయాతన తప్పదని హెచ్చరించారు. వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు ఏది కావాలో తేల్చుకోవాలని కోరారు. ఈ రకమైన ఉద్యోగ సంఘాలు నోరెత్తితే ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్లు, అదేవిధంగా చివరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్లాక్మెయిల్ లిస్ట్ చాలా పెద్దది. చివరికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుండు. ఈజ్ ఏ బ్లాక్మెయిలర్. ఒక ముఖ్యమంత్రి 2 ఏళ్లలో నేను ఈ పని చేశాను, నా ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది, ఇది మా గుణాత్మకమైన మీ జీవితాల్లో తెచ్చిన మార్పు అని ఓట్లు అడగాలి. కానీ రేవంత్ రెడ్డికి చేసిందేమీ లేదు, చెప్పుకోవడానికి అంతకంటే లేదు. కనుక అదే బ్లాక్మెయిల్ మైండ్ సెట్తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ నాయకులను, నువ్వు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం, నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరి బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు, స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్కి పాల్పడతా ఉన్నాడు. అంటే రేవంత్ పాలన ఈజ్ ఏ బ్లాక్మెయిల్ గవర్నమెంట్. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ బ్లాక్మెయిలర్కు జూబ్లీహిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే అన్ని అబద్ధాలే, అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు. నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు. కాంగ్రెస్ గెలిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. చాలా విషయాలు చెప్పారు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్ళి కాంగ్రెస్ గెలిస్తే 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమన్నారు. ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్లో? ఎక్కడ కట్టారో చూపియండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కంటోన్మెంట్లో మీరు ఆ రోజు 23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు. ఎక్కడ కట్టారో చెప్పండి, పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టినరో. రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు. ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిండ్రా, పట్టా ఇచ్చిండ్రా? అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్లో గెలిచింది. కంటోన్మెంట్లో ఇవాళ పోయి చూస్తే అన్ని గుంతలు, ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి. రాత్రిపూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి. ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత. రోడ్లన్నీ గుంతలమయం, రాత్రిపూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. హైదరాబాద్ లో వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు జరిపారు. అత్యాచారాలతో రక్త తర్పణం చేసింది ప్రాంతం అంతా కూడా, ప్రాణాలు బలి ఇచ్చింది మన హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా. కాబట్టి ఈరోజు తప్పకుండా ఆ మహానుభావులందరికీ కూడా ఈ తెలంగాణ ప్రజల తరఫున, హైదరాబాద్ ప్రజల తరఫున నిజాం వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరులకు, స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకు ముందే పెద్దలు చెప్పారు,
ఉస్మానియా యూనివర్సిటీలో రామచంద్రరావు గారని ఒక విద్యార్థి మన యొక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముద్దు బిడ్డనే ఆర్ట్స్ కాలేజీలో ఆ రోజు ఆయన ఈ నిజాంకి వ్యతిరేకంగా వందే మాతర నినాదాలు ఇస్తే ఆయనను స్కూల్ నుంచి బైకాట్ చేశారు, కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు, అనేక రకాలుగా వేధించారు. నిజాం ఆర్మీ ఆయన మీద దాడులు చేసింది. కానీ ఆయన నన్ను కాలేజీ నుంచి బహిష్కరించినా, నన్ను అరెస్ట్ చేసినా, నన్ను హింసలు పెట్టినా నేను వందే మాతర నినాదం మాననని చెప్పి ఆయన వందే మాతర నినాదంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ ఆదర్శంగా ముందుకు నిలిచారు. మనకు తెలుసు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మన తెలుగు బిడ్డ ఏదైతే వీరుడుగా, మన్యం వీరుడుగా గిరిజన ప్రాంతాల ప్రజలను సంఘటితం చేసి గిరిజనులతో బ్రిటిష్ వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు మన తెలుగు పౌరుషం, బ్రిటిష్ వాళ్ళని చెట్టు కట్టేసి తుపాకులతో కాలుస్తుంటే ఒక్కొక్క తుపాకీ గుండు ఆయన గుండె మీద మరి వచ్చినప్పుడు ఆయన ఒక్కొక్కసారి వందే మాతర నినాదాలు ఇస్తూ ప్రాణాలు అర్పించినటువంటి, స్ఫూర్తి ఇచ్చినటువంటి నినాదము ఈ వందే మాతర నినాదం అని మనం చేస్తా ఉన్నాను. ఇందులో దుర్గమ్మ తల్లి పేరు తీసుకుంటే అది హిందూ మతం అట. భారతదేశంలో దుర్గమ్మ తల్లి పేరు తీసుకోకుండా మరి ఇంగ్లాండ్ లో తీసుకుంటామా, అమెరికాలో తీసుకుంటామని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ గడ్డ మీద ఉన్నటువంటి దేవతల పేర్లు, నదుల పేర్లు, ప్రాంతీయ సంపదల పేర్లు, ప్రాంతాల పేర్లు అన్ని కూడా ఇందులో ఉండే విధంగా అద్భుతమైనటువంటి గీతాన్ని 150 సంవత్సరాల క్రితం బంకించంద్ర చటర్జీ గారు దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూ ఒక సమైక్యత, ఒక సమగ్రత రావాలి, భారతదేశ ప్రజలందరూ కూడా తమ తమ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలను, నదులను, తమ పూజించేటువంటి దేవుళ్లను అందరినీ కలిపి ఈ వందే మాతర గీతం అని రాయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ బస్సు ప్రమాద ఘటనకు కారణం ఏమై ఉంటుంది అని చెప్పి వివిధ రకాలుగా విశ్లేషించుకుంటున్న సందర్భంలో వాస్తవాలను వెలికి తీయాల్సిన పత్రికలు వాటిని అనేక ప్రశ్నల రూపంలో ప్రభుత్వం ముందుంచాయి. హైవేలో నిబంధనలకు వ్యతిరేకంగా బెల్ట్ షాపులు, బార్లు విచ్చలవిడిగా హైవేలో ఉండడం వాస్తవం కాదా? వీటిపైన సమాధానం చెప్పండి. అలాగే ఆ రోజు దీనికి, ఈ ప్రమాదానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు ఒక స్కూటీలో తిరుగుతూ పెట్రోల్ పంపు దగ్గర పెట్రోల్ పోయించుకునే సందర్భంలో వాళ్ళు తూలుతూ ఉన్న సందర్భం, తర్వాత అక్కడే యాక్సిడెంట్ కావాల్సిన సందర్భాన్ని కూడా అన్ని వీడియోల ద్వారా ప్రత్యక్షమైన తర్వాత కూడా ఆ రోజు వీళ్ళిద్దరూ కల్తీ మద్యం కూడా సేవించారని, ఇది నిజమో కాదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ప్రశ్నలు వేస్తే వాళ్ళపైన ఇవాళ కర్నూలు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కేసులు పెట్టి కర్నూలు 3 టౌన్ డిఎస్పి ముందర హాజరు కావాలని ఇప్పటికే దాదాపు 27 మంది పైన కేసులు పెట్టారు. ఏంటి వీళ్ళు చేసిన తప్పేంటి? దీనికి పరాకాష్ఠగా ఇవాళ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి ప్రవేశించిన తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరుగమ్మని.
ఏంటి అతనికి ఏం సంబంధం? ప్రభుత్వం నిజానిజాలు వెలికి తీసి ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సిన దీంట్లో వాళ్ళు సరిదిద్దుకోలేక ఎప్పుడు మాదిరే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏ అంశం వచ్చినా సరే ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి వీటన్నిటినీ రాజకీయంగా వాడుకొని మలయాళ నటి గౌరీ కిషన్ కు ఓ ప్రెస్ మీట్ లో ఎదురైన బాడీ షేమింగ్ అనుభవంపై సీనియర్ నటి బీజేపీ నేత ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు. నటి బరువు గురించి ప్రశ్నించిన జర్నలిస్టు తీరును తప్పుపడుతూ ప్రస్తుతం జర్నలిజం ప్రమాణాలు పడిపోయాయని విమర్శించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జర్నలిజం తన విలువను కోల్పోయింది. ఈ సోకాల్డ్ జర్నలిస్టు వృత్తిని పాతాళానికి తీసుకుపోతున్నారు. ఒక మహిళ ఎంత బరువు ఉందనేది వారి పని కాదు. దీని గురించి హీరోను అడగటం ఎంత సిగ్గుచేటు. ఇలాంటి ప్రశ్నకు దీటుగా నిలబడిన యువనటి గౌరీ కిషన్ కు తన ధన్యవాదాలు. గౌరవం అనేది ఏకపక్షం కాదు. మీరు గౌరవం ఆశిస్తే ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అంటూ ఖుష్బూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఉద్యోగులు ఓయూ పరిపాలనా భవన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఓయూలో పనిచేస్తున్న ఉద్యోగులకు నవంబర్ 1వ తారీఖు చెల్లించాల్సిన జీతాలు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని నిన్న ఓయూ రిజిస్టర్ ఫైనాన్స్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పరిపాలనా భవనం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఓయూ అధికారులు, పాలక మండలి సభ్యులు స్పందించి జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి నవంబర్ 1వ తారీఖున బోధనేతర మరియు బోధన అధ్యాపకులకు ఉద్యోగులకు అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు గాని, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు గాని నేటి 7 తారీఖు వరకు కూడా మాకు ప్రభుత్వం చెల్లించలేదు. ఇక్కడ విశ్వవిద్యాలయం కూడా ఈ యొక్క అంశం మీద నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తించింది. కాబట్టి ఈ 6 రోజులుగా అటు రిజిస్ట్రార్ గారిని, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫైనాన్స్ ఆఫీసర్ని, మరి వైస్ ఛాన్సలర్ గారిని కలిసే ప్రయత్నం చేసినాం. రిజిస్ట్రార్ గారికి సమస్యను మొత్తం దృష్టికి తీసుకెళ్లినాం. అయినప్పటికీ కూడా రిజిస్ట్రార్ గారు ఈ యొక్క సమస్య పట్ల సరైన విధంగా స్పందించకపోవడం, మరి అదేవిధంగా ఫైనాన్స్ ఆఫీసర్ కూడా సరైన విధంగా స్పందించకపోవడం, మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు మేము ఎన్నికైన నాటి నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి నూతనంగా ఎన్నికైన ఉద్యోగ సంఘాలను తేనెటి విధికి పిలిచి పరస్పర సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ కూడా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు తిలోదకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఉద్యోగ సంఘాలను సన్మానించుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది. గౌరవ వైస్ ఛాన్సలర్ గారు దాన్ని అధ్యక్షత జరుగుతుంది. దానికి కూడా సమయం ఇవ్వకుండా ఉద్యోగుల యొక్క సమస్యలని మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా మరి సార్ వివరించినటువంటి తీరు ఒక నియంత్రణతో పోకడ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి మేము కూడా కోరుకుంటున్నది, ఎన్నికల్లో చెప్పింది కూడా ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు ఉద్యోగులకు కానీ, ఇటు ప్రజాస్వామ్యంలో పౌరులకు ఇచ్చినటువంటి హక్కులని, వాక్ స్వాతంత్రాన్ని ఇక్కడ కొనసాగించాలని చెప్పి మేము కోరుకున్నాం. కానీ ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమస్యలు వినడానికి మా వైస్ ఛాన్సలర్ గారికి సమయం లేదు. మరి ఉద్యోగ సంఘాలకు వెళ్ళినప్పుడు 3 గంటలు నిలబెట్టి 3 నిమిషాల టైం ఇచ్చి బయటికి వెళ్ళగొట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయాలు చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఇంకో బాధ. ఆ రకంగా వ్యవహార శైలి ఉంది. ఇవాళ జీతాలు లేవు సార్ అని చెప్పేసి మేము నిన్న సాయంత్రం 6 రోజులు మేము సంయమనంగా ఉండి వాళ్ళ దృష్టికి రాతపూర్వకంగా తీసుకుపోవడం జరిగింది. మేము నిరసన కార్యక్రమం చెప్తున్నాం, ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సార్ దగ్గర నుండి కానీ, అథారిటీస్ దగ్గర, పాలక వర్గాల నుంచి ఎటువంటి స్పందన లేదు. విధి లేక గతి లేక ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు విశ్వవిద్యాలయంలో శ్రీకారం చుడుతుంది. మరి ఈ అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మంజూరు చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి అట్టి విషయంలో ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి, ఉస్మానియా అధ్యాపకుల సంఘాలతో సంప్రదింపులు జరిపి మరి వాళ్ళ ఒక ఆలోచనను తీసుకొని విశ్వవిద్యాలయాన్ని వరంగల్
జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ సత్యసారథ పర్యటించారు. వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థులతో కలిసి సామూహిక గీతాలాపనలో పాల్గొన్నారు. తర్వాత ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం, మరుగుదొడ్లు, తరగతి గదులు నిర్వహణ వంటి అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకొని విద్యార్థులు విద్యా ఆరోగ్య పరిరక్షణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకి ఈరోజు రావడం జరిగింది. మాకు దీని మీద ఒక జనరల్ కంప్లైంట్ అనేది రిసీవ్ అయ్యింది. పిల్లలు ఆస్మాతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అనేది. హాట్ వాటర్ అనేది ఇక్కడ మనం స్టార్ట్ చేసాము రీసెంట్లీ 2 to 3 days నుంచి హాట్ వాటర్ ఇస్తున్నారు. బట్ స్టిల్ ఈ ప్రాబ్లం ఎందుకు ఉంది అన్న ఉద్దేశంతో డిఎంహెచ్ఓ గారిని, డిటిడిఓ గారిని తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక 20 మంది పిల్లలు ఆస్మాతో బాధపడుతున్నారు అని అన్నారు. సో అలా అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ చిల్డ్రన్కి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది ఇప్పుడు టెస్ట్లు వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో ఎందుకు వాట్ ఈస్ ది బేస్ రీజన్ అనేది ఒకసారి అనలైజ్ మేము చేస్తాము. సో దాంట్లో భాగంగా ఇక్కడ అబ్జర్వేషన్స్లో ఏంటంటే కొద్దిగా గోడౌన్ సరిగా పెట్టుకోలేదు. సో దాని మీద వార్డన్కి యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పినాము. బికాజ్ MLS పాయింట్ ఇన్ఛార్జ్ని కూడా పిలిచి ఏదైతే రైట్స్ సరిగా లేదో వాటిని ఎక్స్చేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ మంకీ మెనేజ్ కూడా మనకి కనపడింది. సో వేరే స్కూల్స్లో మేము గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఇక్కడ కూడా గ్రిల్స్ ఏర్పాటు చేస్తే సేఫ్ జోన్లోకి ఉంటారు అనేది ఒకటైతే మనం చూడడం జరిగింది. వీటితో పాటు ఈరోజు 150th యానివర్సరీ ఆఫ్ బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం సాంగ్ అనేది మనం ఆలాపించడం జరిగింది ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం చేసాం. ఫర్దర్గా ఇక్కడ కొంతమంది పిల్లలతో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు కొంత సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు కొద్దిగా వెనుకబడి ఉన్నారు, లైక్ ఇంగ్లీష్ కానీ ఇద్దాము. సో అది ఇప్పుడు మేము రివ్యూ చేస్తాము టీచర్స్తో. డిటిడిఓ గారు ఇమీడియట్ యాక్ట్ అవుతారు అండ్ దెన్ ఎన్ష్యూర్ దట్ బికాస్ పిల్లలు షార్ప్ ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, కూరుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాలనపై తీవ్రంగా ఖండించిన మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో సంధ్యారాణి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, జగదీశ్వరి ఎమ్మెల్యేగా ఇద్దరు ఉండి గిరిజన విద్యార్థులు మరణిస్తే బాధ్యత వహించకపోవడం అన్యాయమన్నారు. పరిస్థితి లేదు, ఎందుకంటే వీళ్ళ చేతగాని తను 100% చెప్పగలం. మన నాయకుడికి ఒప్పించాలంటే అది మన సత్తాను బట్టి ఉంటుంది. మేము ప్రతిపక్షంలో ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సెన్సిటివ్ ఇష్యూని, ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పి గిరిజన పిల్లల యొక్క కష్టాన్ని చెప్తే మా నాయకుడు చెల్లించి ఆ రోజు అంత టైట్ షెడ్యూల్లో కూడా కేజీహెచ్కి వచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి ఎఫెక్ట్ అయినటువంటి పిల్లలకి, చనిపోయిన 2 పిల్లల తల్లిదండ్రులను ఓదార్చి వాళ్ళకి అక్కడే ఆ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అది నాయకుడు గొప్పతనం. నాయకుడు గొప్పతనం అలాగే మనం చెప్పుకునేటువంటి మన నాయకుడిని కన్విన్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంది. వీళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళ నాయకుడికి చెప్పుకునేటువంటి సామర్థ్యం లేదు, వీళ్ళు చేతకంటాను. వీళ్ళు తీసుకురాలేరు. ఏదన్నా అంటే మంత్రి గారు ఏమంటారంటే, మేము చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా మా దగ్గర సలహాలు తీసుకున్నాం. ఖచ్చితంగా వీళ్ళు సలహా ఇచ్చారు, లేకపోతే అడుగుండు, లేకపోతే వద్దని వీళ్ళే చెప్పారేమో నాకు అనిపిస్తుంది. అంటే ఇంత ఘోరంగా ఇంత వైఫల్యం చెందుతారని అయితే నేను అనుకోలేదు. 2 పిల్లలకి ఏదైనా అంటే ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అసలు ఇన్స్టిట్యూట్లో చనిపోలేదు, గవర్నమెంట్ వైఫల్యం కాదు అని కప్పిపుచ్చుకుంటున్నారు. నిన్న జడ్పీ మీటింగ్లో మాట్లాడుతూ జడ్పీ మీటింగ్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన వాళ్ళు, అలాగే కురుపాం కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు పోడియం దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసి ప్లకార్డులతోటి స్లోగన్స్ చేసి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అడిగినటువంటి సందర్భంలో మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏం చేశా, ఆవిడకి ఎప్పుడూ బాధ్యత లేదు, ఎప్పుడూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడమే. ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నాను, గతంలో వేరు, ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నాను, ఇప్పటికైనా నా తీరు మార్చుకోవాలా, ఇప్పటికైనా నా పద్ధతి మార్చుకోవాలా, అది మానేసి ఒక బాధ్యత లేనటువంటి మాటలు. నిన్నగాక మొన్న బాధ్యత లేని మాటలు ఎలా మాట్లాడారో మీరు చూశారు. అలాగే నిన్న కూడా ఒక బాధ్యత రాహిత్యంగా ఆవిడేం మాట్లాడారని అంటే, చనిపోయిన స్టూడెంట్స్ పట్ల ఈ ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు ఆడుతుందన్నది నేను ఇప్పుడు మీకు
రుజువు చేస్తా. ఆవిడేమన్నారు ఫస్ట్? బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీట్ లో పాల్గొన్న హరీష్ రావు. హైదరాబాద్ లో వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు. వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. రిపోర్టర్ పై గౌరీ కిషన్ ఆగ్రహం, మద్దతుగా నిలిచిన ఖుష్బూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.